హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక రూమర్ అయితే లెగిసింది భయ్య. దానివల్ల ఫేస్బుక్, ట్విట్టర్ అలాగే ఇన్స్టా అనమాట షేక్ అయిపోతున్నాయి. ఏంటి ఆ విషయం? ఏంటి అసలు ప్రభాసన్నకి మరియు మోడర్న్ సీఎంకి మళ్ళీ ఏమైంది అనే విషయం అనమాట మళ్ళీ స్టార్ట్ అయింది భయ్య. ఇక విషయం ఏంటంటే మోడర్న్ సీఎం ఈయన కొరియన్ హీరో అని మన అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఒక వీడియో అయితే వచ్చింది భయ్య. ఆ వీడియోలో ప్రభాసన్న గురించి చెప్తున్నట్టు, అలాగే ప్రభాసన్నతో ఒక మూవీ తీస్తున్నట్టు కొన్ని విషయాలు అయితే అంటే దాని అనమాట అది కొరియా భాషలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో మాట కన్వర్ట్ చేసి ఆ వీడియో అయితే ఉంది. అయితే అది నిజం కాదో కూడా క్లారిటీ అయితే లేదు భయ్య. అయితే చాలామంది ఏమంటున్నారంటే నిజంగా ప్రభాసంతో ఒక మూవీ తీస్తున్నాడు, అది స్పిరిట్ మూవీ అని చెప్తున్నారు భయ్య. స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగ అప్రోచ్ అయ్యారని చెప్తున్నారు. అది నిజం కాదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్ అంటే ఆయన కొరియాలో మామూలు యాక్టర్ కాదు, కొరియాలోనే షేక్ చేసే యాక్టర్ అనమాట. ఆయన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇండియాకి వచ్చి ప్రభాసంతో ఒక సినిమా తీయాలంటే అది దాదాపు కష్టమైన విషయం. అదే కాకుండా భారీ రెమ్యునరేషన్ అడుగుతారు. ఇదైతే పక్కా అనమాట. అదే కాకుండా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు సాంగ్స్ రెడీ చేశారు, అలాగే డైలాగ్స్ కోసం అనమాట. డైలాగ్స్ ఆయనైతే రాయట్లేదు భయ్య, జగన్నాథ్ గారికి అనమాట ఆయనైతే రాపిస్తున్నారంట డైలాగ్స్ మాత్రం. పూరి జగన్నాథ్ గారికి తెలుసు అనమాట ఎలాంటి డైలాగ్స్ రాస్తాడో. ఆయన పోకిరి మూవీలో చూడండి ఎలాంటి డైలాగ్స్ ఉంటాయో, అలాగే టెంపర్ మూవీలో ఒక రకమైన డైలాగ్స్ అయితే ఆయనైతే తీస్తాడు భయ్య. అయితే వాళ్ళ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే కాకుండా ఆయన అనమాట సలార్ 2 గురించి పోస్ట్ అయితే పెట్టారు భయ్య. ఏంటి మోడర్న్ సియాక్ అనమాట స్టోరీ అయితే పెట్టారు. అయితే సలార్ 2లో వస్తున్నాడు అని ఇంకో రూమర్ అయితే ఉంది. అయితే నాకు తెలుసు అనమాట అసలు ఆయన ఇండియాలో రాలేడు అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఆయన అనమాట మన ప్రభాసన ఫ్యాన్స్ అసలు వదలట్లేదు భయ్య. నిజం చెప్పాలంటే ప్రభాసన ఫ్యాన్స్ అంటే మామూలుడు కాదు. అది ఎక్కడ దాకా తీసుకెళ్తాడో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు భయ్య. అలా తీసుకెళ్తున్నాడు భయ్య. ఆ విషయాన్ని కింద ఉన్న విషయాన్ని అనమాట పైకి తీసుకెళ్తున్నారు. అలాంటి హీరో మన ప్రభాసన్న. అయితే ఫ్యాన్స్ ఈ విధంగా క్రియేట్ చేశారని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజం అయి ఉంటే అది మామూలుగా ఉంటుంది భయ్య, ప్యాన్ వరల్డ్ మూవీ అవుతుంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ హీరో మన తెలుగు మూవీలో వచ్చి ఆయన అనమాట ఒక పాత్ర చేస్తే మన తెలుగు ఇండస్ట్రీ పేరు ఎంత రేంజ్లో పోతుందో తెలుసా, వేరే లెవెల్ అయితే పోతుంది. నాకు తెలిసి ఇవన్నీ రూమర్స్ అని నేనైతే అనుకున్నా భయ్య. క్లారిటీ ఇంకా రాలేదు చాలామందికి. అదైతే రూమర్ వీడియో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొరియన్ యాక్టర్ ఇక్కడ దాకా వచ్చి సినిమా తీయడం అంటే అది చాలా కష్టమైన విషయం. అయితే ఫ్యాన్స్ కొద్దిగా ఇది చేయడం వల్ల ఆయన కూడా ఈ విధమైన వీడియోస్ పెడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. అలాగే ఒకవేళ వస్తే హంబాలేలో వస్తారు భయ్య. ఎందుకంటే హంబాలే అనేది చాలా పెద్ద ప్రొడ్యూసింగ్ కంపెనీ. దాని కారణంగా దాంట్లో రావచ్చు. వాళ్ళు ఓ 50 కోట్లు ఇస్తే రావచ్చు అనమాట మోడర్న్ సియాక్ గారు. వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూడాలి. అలాగే మోడర్న్ సియాక్ ప్రభాసన్నతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని మీరే అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే రకంగా మన ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.